హాయ్ ఫ్రెండ్స్, మా లక్ష్మికి శారీకి కుచ్చుళ్ళు వేయమని చెప్పేసి చీర అయితే ఇచ్చారండి. ఈ శారీకి కుచ్చుళ్ళు ఏ విధంగా వేస్తుందో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పూర్తిగా వీడియో తీశానండి. ఒకసారి మొత్తం చూడండి. మొదట వచ్చి సూదికి దారం వేసిందండి. ఆ తర్వాత వచ్చేసి ఒక ఫ్లవర్ అయితే తీసుకుంది. దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి 2 బాల్స్ అయితే అటాచ్ చేసింది. రెడీ చేసుకున్న డిజైన్ ని చీరకైతే కుట్టి తర్వాత దారంతో ఈ విధంగా అయితే గట్టిగా మూడైతే వేసిందండి. అవి జారిపోకుండా మూడైతే 2-3 సార్లు గట్టిగా అయితే వేసుకుందండి. మామూలుగా కుచ్చులు కుచ్చేసి సిల్క్ థ్రెడ్లు అయితే వాడతారండి. కొన్ని అయితే రెడీమేడ్ గా వస్తాయి. రెడీమేడ్ గా వచ్చిన దానికన్నా మనం ఈ విధంగా తయారు చేసుకుని వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. ఎక్కువ రోజులు కూడా లైఫ్ వస్తాయి. శారీ కుచ్చుళ్ళు అందంగా నీట్ గా చక్కగా రావాలంటే పోగులు అయితే ఎక్కువగా వేసుకోవాలండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పోగులు వచ్చేసి సుమారుగా 200 పోగులు అయితే ఉన్నాయి. కుచ్చుళ్ళు యొక్క డిజైన్ నీట్ గా రావాలంటే కుచ్చుళ్ళ మధ్య ఒకదాని పక్కన ఒకటి గ్యాప్, అదే విధంగా పొడుగు అని కరెక్ట్ గా ఉండాలండి. పోగుళ్ళు మొత్తాన్ని అటాచ్ చేసిన తర్వాత దాన్ని జరీ థ్రెడ్ తో అయితే ముడి వేస్తుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వేస్తున్న ఈ శారీకి 2 రకాల దారాలు అయితే డిజైన్ గా వేస్తున్నారండి. ఒకదాని తర్వాత ఒకటైతే వేస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో చాలా మంది శారీస్ కి ఈ విధంగా కుచ్చుళ్ళు అయితే వేసుకుంటున్నారండి. ఇంతకు ముందు అయితే మా లక్ష్మి వచ్చేసి ఒక శారీకి కుచ్చులు వేయాలంటే ఒక రోజు మొత్తం తీసుకునేదండి. ఇప్పుడైతే హాఫ్ డే లో ఒక శారీ అయితే వేసేస్తుంది. ఈ శారీ కుచ్చులలో చాలా రకాల డిజైన్లు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి వేరే డిజైన్ అయితే చూపిస్తాను. ఈ విధంగా కుచ్చులు వేసిన దానికి 200 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా ఛార్జ్ అయితే చేస్తారంట. మొత్తానికి శారీ మొత్తానికి కుచ్చుళ్ళు అయితే వేసేసిందండి. ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్, డిజైన్ ఎలాగుందో. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీలైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని చూస్తూ ఉండండి. బై ఫ్రెండ్స్.